ఒక్కసారి మార్కెట్ వ్యూ చూడండి. మొత్తం ఆల్మోస్ట్ కవర్లలోనే డైరెక్ట్ రైతులే కవర్లలో నింపి పంపిస్తున్నారు అండి. మార్కెట్లో సో వచ్చిన రైతులకు ఫుడ్ కూడా పెడుతున్నారు. 10 రూపాయలు పే చేసి ఎంత కడుపు నిండా తినొచ్చా? ఎంత నాన్న తినొచ్చు అయితే తినిపోతారు మంచి కడుపు నిండా. కీరా 250 రూపాయలు దాంచి ఇంత తక్కువ అమ్ముతున్నావే మరి ఏముంది డౌన్ కీరాలు రేటుగా ఉన్నాయి. ఏంద్రా ఇవి? ఏడికైనా వచ్చినా కర్ణాటక నుంచి వచ్చినా మనోళ్ళకి ఎక్కువ తెలియదు, మనోళ్ళకి ఎక్కువ తెలియదు, బీఆర్ వాళ్ళు ఎక్కువ తింటారు. ఏం రేట్ నడుస్తుందా బ్రోక్లీ? 25 రూపాయలు 30 రూపాయలు నడుస్తుంది. 300 అయితే సేల్ చేస్తున్నారంట. సో మంచిగానే చూడండి, మస్తు లావు ఉన్నాయి. ఇక్కడ బొప్పాయిలునే చూడండి, కవర్లలో నింపినారు మొత్తము కచ్చి బొప్పాయిలు. 8 రూపీస్ 6 రూపీస్ కేజీ అంట. చూసుకోవచ్చు క్యారెట్ పాపం చాలా తక్కువ రేటుగా. సో తక్కువ రేటే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం లోడ్ అవుతుంది. 5 రూపీస్ 6 రూపీస్ కేజీ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన హైదరాబాద్లోని అతిపెద్ద వెజిటేబుల్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా, బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్. ఈ మార్కెట్ ల్యాండ్ మొత్తం 30 ఎకరాస్లో ఉందంట. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. సో మార్కెట్ టైమింగ్స్ మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఉంటుందంట. ఫస్ట్ టైం వస్తున్నా, నిజంగా మస్తు పెద్ద ఉంది మార్కెట్. ఎక్కడ చూసినా షాప్లే కనబడుతున్నాయి, మొత్తం కూరగాయలే కనబడుతున్నాయి. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మస్తు వ్యూస్ వస్తున్నాయి. మినిమం 50,000 నుంచి 1,00,000 వరకు అయితే చూస్తున్నారు. బట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో మంచి వీడియోస్ అయితే మేము కూడా తీసుకొస్తా. సో నేను చేసేది మంచి వీడియోసే, అందరు యూస్ఫుల్ వీడియోసే కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని అట్లా పడి ఉంటుంది. ఓకే చలో చూసుకొచ్చి ఈ 2 డిసెంబర్ నిండా క్యాబేజ్ ఉంది. ఏం రేట్ పోతుంది అడుగుదాం క్యాబేజ్. సో ఇక్కడ ఈ షాప్ ముంగట అయితే అమ్ముతున్నారు. మొత్తం క్యాబేజ్ బ్యాగ్లో ఉన్నాయి చూడండి. ఏం రేట్ పడుతుంది క్యాబేజ్ ఇవ్వాలా? క్యాబేజ్ 500 సంచి. 500 సంచా? సంచి ఎన్ని కిలోలు ఉంటుంది? సంచి 60-75. 60-75 కిలోకి ఎంత పడినట్టే మరి? 500 అంటే తక్కువ పడుతుంది. 10 రూపాయలు తక్కువనే పడుతుందా కిలోకు? ఎక్కడి నుంచి వచ్చిన లోడ్లు ఇవి? కర్ణాటకనా? బెంగళూరు కర్ణాటక రెగ్యులర్ అక్కడికైనా వస్తాయి? రెగ్యులర్. ఇట్లా మన లోకల్ ఉన్నాయా? ఇట్లా లోకల్ కూడా వస్తుంది కానీ ఇప్పుడు రాదు, ఎండాకాలం రాదు, ఆనకాలం వస్తుంది. నీళ్ళు తక్కువ ఉండే ఏరేమో మన సైడ్. రైట్ చూసుకోవచ్చు. ఇప్పుడే లోపలికి ఏం దింపుతున్నారు. సో వీళ్ళు మొత్తం అమ్మాలి. సో వీళ్ళైతే వర్క్ చేస్తారు. వీళ్ళు అమ్మాలి ఎట్లా 20 రూపాయలా? 15 రూపాయలు ఒక బ్యాగ్ లెక్క తీసుకుంటారు అమ్మాలి. చూసుకోవచ్చు ఇట్లా కాంటా చేస్తారు. సో ఇట్లా కాంటా చేసి రీటైల్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక మొత్తం టమాటాలు చిన్న సైజు ఉన్నాయి, అన్నీ లోడ్లలో పెట్టి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వంకాయ బ్యాగులు ఉన్నాయి, చూసుకో వంకాయ బ్యాగులు శాంపుల్కి ఇక్కడ కొన్ని పోసినారు. మొత్తం ఇక కవర్లలో ఉన్నాయి. అన్న ఏం రేట్ అవుతుంది అన్న కవర్? ఒకటి కవర్ ఎంత? 300 అంట కవర్. చూసుకోవచ్చు ఒక కవర్ 300 అంట. వంకాయ కవర్ ఎన్ని కిలోలు ఉంటాయి? అన్ని 16ఏనా? సో చూసుకోవచ్చు వంకాయ 16 కిలోలు కవర్ అంట, 300 అంట. చూసుకోవచ్చు 300 ఈచ్ కవర్. సో 16 కేజెస్ అయితే ఉంటాయంట. ఏం రేట్ అవుతుందా అన్న టమాటా? 250. 250? ఓకే 250 బాక్స్ అంట. చూసుకోవచ్చు. చలో ఇక్కడ బీట్రూట్ కూడా అమ్ముతున్నారు. అన్న ఏం రేట్ అవుతుంది అన్న బీట్రూట్? 10 రూపాయల నుంచి 12 రూపాయలు నడుస్తుంది. 10 రూపాయల నుంచి 12 రూపాయలు. ఓకే. నెంబర్ 1 అయితే 12 రూపాయలు నా ఏక నంబర్ ఉంటుంది. ఓకే. 2 నంబరు 10 రూపాయల నుంచి 8 రూపాయలు. ఏడికైనా వస్తాయి మాల్ మొత్తం? ఇది చేవెళ్ళ మన తెలంగాణది. తెలంగాణది చేవెళ్ళ నుంచి. వేరే స్టేట్లకి? వేరే స్టేట్లు ఇప్పుడు రావట్లేదు, ఇక్కడ లోకలే చాలా ఉంది కదా. ఒక 1 మంత్ ఎట్లా అయిపోతే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. 10 రూపాయలు అంటే రీజనబుల్ అయినా తక్కువ రేట్ అండి? ఇది చాలా తక్కువ రేట్ ఇప్పుడు. ఓకే. ఇది సీజన్, లోకల్ మాల్ బాగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి. ఎక్కడైనా కూరగాయలు పండుతున్నాయి కదా ఇప్పుడు. అన్ని రేటు తక్కువ, దిగుబడి ఎక్కువ అయిపోయింది, రేట్ పడిపోయింది. రైట్ చూసుకోవచ్చు. బీట్రూట్ 10 రూపీస్ పర్ కేజీ అంట. సో ఎంత మంచిగా ఉంది చూడండి. ఇగో అండ్ ఇక్కడ మామిడికాయలు కూడా అమ్ముతున్నారు చూడండి. మొత్తం మామిడికాయలు, ఈ బ్యాగులన్నీ మామిడికాయలు ఉన్నాయి. చూసుకోవచ్చు మొత్తం మామిడికాయలు. సో ఇవి కారం మామిడికాయల, తినే మామిడికాయల. అండ్ ఏమేమి రేట్ పోతుందో అడుగుదాం. ఇక్కడ షాప్ ఓనర్ ఉంటాడు. అన్న నమస్తేనా? నమస్తే. ఏం రేట్ పోతాయి మామిడికాయలు? మామిడికాయలు 1000 రూపాయలు 1200 పోతున్నాయి ఒక బ్యాగ్. ఇట్లా కారన్వా ఇట్లా తినేటివన్నీ? ఇవి ఇప్పుడు బయటికి పోతాయండి. ఇవి ఓకే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇవి ఏం చేస్తారని మాగ పెడతారా? ఇట్లా అక్కడ పచ్చడి, గోగరికాయ కూర, మామిడికాయలు వేసుకొని తింటారు. ఇప్పుడు పచ్చడి పెట్టేట రాలేవా? పచ్చడి పెట్టి సీజన్ కదా మామిడికాయలు పచ్చడి. హనుమాన్ జయంతి అనేది వస్తుంది. హనుమాన్ జయంతి అయిపోయినాక వస్తుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు కేజీ ఎట్లా ఉన్నట్టండి ఇప్పుడు? అది 20 రూపాయలు 22 రూపాయలు. 20 రూపాయలు 22 రూపాయలు. ఓకే. ఇక్కడ మన లోకల్ వస్తున్నాయా మరి? ఇది లోకలే. లోకలేనా? లోకల్. ఓకే. వేరే స్టేట్లకి వస్తాయి కదా బాగా? వేరే స్టేట్లో మనకు రావు, విజయవాడ వస్తాయి. విజయవాడ వస్తాయా? ఓకే అండి. ఉల్లిగడ్డ కూడా చూసుకోవచ్చు, మొత్తం ఉల్లిగడ్డ బ్యాగులు. సో ఏం రేట్ పోతుంది అడుగుదాం. ఇక్కడ శాంపుల్ కోసారు.
ఏం రేట్ అవుతుందని ఉల్లిగడ్డ 20 రూపాయలు అన్న 20 రూపాయల 15 రూపాయలు లెక్క 20 రూపాయలు 15 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందని మాల్ సోలాపూర్ నుంచి వస్తుంది సోలాపూరా ఓకే ఓకే చూసుకోవచ్చు 10 రూపీస్ 15 రూపీస్ అండ్ 20 రూపీస్ మాల్ని బట్టి సో రేట్ అయితే అమ్ముతున్నారు చూసుకోవచ్చు ఇక మాల్ని బట్టి రేటు ఇక్కడ పల్లి కూడా అమ్ముతున్నారు ఏం రేట్ పోతుంది అడుగుదా మన ఏం రేట్ అవుతుంది అన్న పల్లి 50 45 50 రూపాయలు 45 రూపాయలు కేజీ కేజీ ఓకే లోకల్దేనా బయటకు వచ్చింది లోకలే లోకలేనా సో రెగ్యులర్ ఎక్కడెక్కడికి నుంచి వస్తుంటారా మీ దగ్గర గజ్వేల్ నుంచి వస్తాయి గజ్వేల్ సో బయట స్టేట్లకి రావా వస్తాయి పెట్టుకుంటే వస్తాయి మహారాష్ట్రకి కూడా వస్తుంటుందా సో రెగ్యులర్ ఇదే రేట్ అమ్ముతుంటుందా ఎక్కువ తక్కువ అవుతుంది అయితే మూమెంట్ బట్టి బాధ బట్టి మూమెంట్ బట్టి అవుతుంది ఇది మరి 45 రూపాయలు 50 అంటే తక్కువనేనా ఎక్కువనా రేటు ఏం కాదు ఓకే రీజనబులేనా ఓకే ఇక్కడ మొత్తం మిర్చి బ్యాగులు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మిర్చి తెల్లగా మంచిగా ఉంది సో ఇక్కడ శాంపుల్ కూడా ఓపెన్ చేసినారు ఇగో బాగుంది చూసుకోవచ్చు సో 2 రకాలు ఉన్నాయి ఇది ఒక రకము సో ఇది వైట్ కలర్లో ఉంది ఇది కొంచెం గ్రీన్ ఉంది ఇది వైట్ కలర్లో ఉంది ఏం రేట్ పోతుంది అడుగుదాం ఇక్కడ మొత్తం బెండకాయలు కావాలి కూడా ఉన్నాయి సో ఎన్ని కిలోలు ఉంటాయి అన్న బెండకాయ కావాలి ఇవి 15 కేజీలు ఉంటాయన్నా 15 కిలోల ఏం రేట్ పోతున్నాయి మరి 20 రూపాయలు 25 రూపాయలు అన్న 20 రూపాయలు 25 రూపాయలు ఓకే ఇట్లా మిర్చి ఎట్లానా మిర్చి 35 అన్న 35 రూపాయలు కిలో 35 రూపాయలు కిలో లోకల్లేనా ఇది బయటకైనా వచ్చింది ఒంగోలు ఆంధ్ర ఒంగోలుకైనా వచ్చిందా సో మన లోకల్ ఇవి రావా ఇట్లా లోకల్ వస్తాయన్నా వస్తాయా మార్కెట్లో ఉంటాయి ఆడకుండా అచ్చా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క షాప్లో ఒకటి ఉంటాయి ఓకేనా ఓకే 35 రూపీస్ అయితే 30 సో దీంట్లో మొత్తం క్యాప్సికమ్ ఉన్నాయి చూడండి సో ఆటో నిండా క్యాప్సికమ్ ఉన్నాయి ఏం రేట్ పోతుంది అడుగుదామని ఇక్కడ శాంపుల్కు కవర్ ఇప్పి పెట్టినారు అన్న ఏం రేట్ పోతుంది అన్న క్యాప్సికమ్ 350 బ్రో 350 ఈ కవర్ మొత్తమా ఇట్లా 300 350 లాస్ట్ వస్తే 200 దాకా అవుతుంది ఇప్పుడు ఈ కవర్ ఎన్ని కిలోలు ఉంటుంది అన్న 10 కిలోలు 10 కిలోలు ఉంటుందా ఓకే ఇప్పుడు కిలోకి ఎట్లా పడ్డట కిలోకి ఇక క్వాలిటీని పడ్డాను అలా చిన్న ఇప్పుడు 350 అన్నావు కదా 300 మినిమం అనుకో చెప్పడం 350 చెప్తాము 300 ఇచ్చేస్తాం అది కిలోకి ఎంత పడినట్టు 30 రూపాయల నుంచి 20 రూపాయలు 30 రూపాయల నుంచి 20 రూపాయలు పడ్డాయి ఏడికైనా వచ్చినా మాల్ మహారాష్ట్ర ఇక్కడ స్వీట్ పొటాటో అమ్ముతున్నారు మురంగడ్డ చూద్దాం ఏం రేట్ పోతుంది అన్న ఏం రేట్ అవుతుంది అన్న పొటాటో ఇది 20 రూపాయలనా 20 రూపాయల లోకల్లేనా మాలేదు లోకలే భువనగిరికినా సో 20 రూపాయలు అంటే తక్కువనా ఎక్కువనా తక్కువనేనా సో మినిమం ఎంత అమ్మాలన్నా రైతు గిట్టుబాటు కావాలంటే 30 రూపాయలు అమ్మాలి 30 రూపాయలు అమ్మితే రైతు గిట్టుబాటు ఓకే ఓకే ఇది ఎన్ని నెలల పంటనా ఇది 6 నెలలు 6 నెలల రైతు ఉన్నారా ఎవరున్నారు రైతు నువ్వేనా భువనగిరికి ఏం తెచ్చినావా భువనగిరి ముండ్రాయి ముండ్రాయి జనగాం డిస్ట్రిక్ట్ ఇది ఎన్ని నెలల పంటనే 4 నెలల 15 రోజులు 4 నెలల 15 రోజులు ఓకే ఎట్లా ఇది నారు మొక్కలు నాటుతాం మొక్క నాటుతాం ఓకే ఓకే మరి గిట్టుబాటు అవుతుందా మరి ఏమో అవుతుంది గిట్టుబాటు ఉంటుంది అవుతుందా ఒక బ్యాగ్ ఎన్ని కిలోలు వస్తుంది 60 నుంచి 62 వెయిట్ బాగానే ఉంటుంది బరువు బాగుంటుంది బాగానే ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తావు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మురంగడ్డ పంటనే పెడుతున్నాం మొదలగడ్డ వరిసేను పల్లికాయ అని ఉంటుంది ఓకే ఓకే రేట్ చూసుకోవచ్చు సో చాలా బాగుంది సో పుచ్చులు కూడా లేవు యాక్చువల్లీ దీంట్లో కొన్ని పుచ్చులు కూడా ఉంటాయి బట్ ఇది మంచిగా ఉంది నెంబర్ 1 మాల్ ఉంది మంచిగా ఉంది ఇక్కడ మిర్చి కాంట అవుతుంది చూడండి వీళ్ళు అమ్మాని వాళ్ళు ఇట్లా మోస్తుంటారు ఇట్లా తీసుకొని ఇక్కడ వెయిట్ చేసుకొని ఆటోలలో అయితే నింపుతూనే ఉంటారు ఇంకేడ చూద్దాం ఇక్కడ గోకరకాయ ఉన్నట్టుంది మొత్తం గోకరకాయనే ఉంది చూద్దాం ఏం రేట్ పోతుందా చూసుకోవచ్చు గోకరకాయ అమ్ముతున్నారు మొత్తం కొంతమంది గోచికుడే కూడా అంటారు చూసుకోవచ్చు మొత్తం గోకరకాయనే ఉంది అన్నీ గోకరకాయనే ఏం రేట్ పోతుంది అడుగు రైతు అనేను నువ్వే తెచ్చినావా ఎడికేం తెచ్చినావు కర్నూలా ఎన్ని బ్యాగులు తెచ్చినావు మొత్తం 45 ఓ లాటు 45 ఒక లాట్ తెచ్చినావు ఎన్ని లాట్లు తెచ్చినావు 2 లాట్లు 2 లాట్లు తెచ్చినావా మరి ఏం రేట్ పోతుంది ఎంత పోతుంది సార్ 25 21 25 30 క్వాలిటీని బట్టి నడుస్తుంది మరి గిట్టుబాటు అవుతుంది మరి ఆ రేట్ అయితే మీకు గిట్టుబాటు కావడం లేదు సార్ అయ్యట్లేదా ఓకే అక్కడ నుంచి రావడానికి ఖర్చులు ఎంత అయితే మీకు ఖర్చు ఒక బస్తాకి 300 వస్తుంది సార్ ఒక బస్తాకి 300 తీసుకుంటారా అబ్బా అంతే లో మొత్తం వెహికల్ మొత్తం నీకే సరిపోయింది సరిపోయింది కూలోళ్ళు పిరం కూలోళ్ళు సార్ గిట్టుబాటు అయితే మరి గిట్టుబాటు అవుతలేదు సార్ సరేనా ఓకే గిట్టుబాటు చూసుకోవచ్చు 25 సో 30 రూపాయలు మంచిగా అయితేనే 30 రూపాయలు అని చూసుకోవచ్చు ఇక్కడ దొడ్డు మిర్చి అమ్ముతున్నారు సో బజ్జీలు చేసే మిర్చి అన్న ఏం రేట్ అవుతుందన్నా 25 కేజీ 25 రూపీస్ కేజీ 25 రూపీస్ కేజీ 25 రూపీస్ 25 ఓకే ఎక్కడి నుంచి వచ్చిందన్నా మాల్ ఇది జగదేల్పూర్ అది ఎక్కడ ఛత్తీస్గఢ్ ఓకే ఓకే మన లోకల్ రావా ఇవి లోకల్ వస్తాయి తక్కువ ఇప్పుడు లోకల్ అవన్నీ కూడా వస్తున్నాయి ఓకే ఓకే సో 20-25 రూపీస్ అంట బజ్జీలు చేసి మిర్చి చూసుకోవచ్చు కవర్లలో ఉన్నాయి అండ్ బ్యాగులో కూడా ఉన్నాయి ఆలుగడ్డ కూడా ఉంది ఇక మొత్తం లోడ్లు ఉన్నాయి చూడండి 3 లారీలు ఉన్నాయి పెద్ద పెద్దవి శాంపుల్ కోసం ఇక్కడ కొంచెం పెట్టినారు ఏం రేట్ అవుతుంది అడుగుదాం అన్న ఏం రేట్ అవుతుంది ఆలుగడ్డ
ఆలగడ 18 రూపాయలు. 18 రూపాయలు కేజీ. ఇవి మొత్తం ఒకరేనా ఇవి లారీలు మొత్తం ఒకరేనా రైతు అలాగలా ఉంటారు. అలాగే ఉంటారు. ఏడికైనా వచ్చినాయనా మొత్తం ఆగ్రా. సో ఆలుగడ్డ ఓన్లీ ఆగ్రాలో వండుతుందా ఇట్లా వేరే స్టేట్లో వండాయా? ఆగ్రాలో వండుతుంది. ఇక్కడ మన దగ్గర కూడా వండాయా? మన దగ్గర వండదు కానీ 2 months వస్తుంది. డిసెంబర్ జనవరి వస్తుంది. ఓన్లీ 2 నెలల పంటనే మన దగ్గర. మనది ఆగది గడ్డ తాగినట్టు ఆగదు కదా, మురిగిపోతుందా? మనది జర స్కిన్ అవుట్ ఉంటుంది, జర డ్రై ఉంటుంది. ఓకే. ఇది సంవత్సరం నార దాకా ఉంటుంది గడ్డ ఏసీలా. ఓకే అన్న, ఓకే. చూసుకోవచ్చు మొత్తము 3 డిసెంబర్లు ఉన్నాయి. సో ఈ డిసెంబర్ అయితే ఖాళీ అయిపోయింది సగం. దీంట్లో ఇప్పుడే కొంచెం ఖాళీ చేస్తున్నారు, అలా కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం ఆగ్రాకే వచ్చిందంట. చూసుకోవచ్చు మొత్తం ఆగ్రా ఆలుగడ్డ మంచిగా ఉంది నిజంగా, నెంబర్ 1 అని. ఈ డిసెంబర్లో ఆల్మోస్ట్ ఇలా కూడా సగం ఖాళీ అయిపోయింది. ఇదేం రేట్ అన్న? 18 రూపాయలు అంట. సో 18 రూపాయలు అంట ఈ ఆలుగడ్డ కూడా. చూసుకోవచ్చు ఇది కూడా ఆగ్రానేనా? ఓకే ఓకే. చూసుకోవచ్చు 18 రూపీస్ పర్ కేజీ ఆలుగడ్డ రేట్. గోబీ ఫ్లవర్ ఉంది చూసుకోవచ్చు. ఈ లోడ్ మొత్తం అదేనా? ఏం రేట్ అవుతుందన్నా? 100 150 15 పూలు ఉంటాయి ఒక బ్యాగ్లో. ఒక బ్యాగ్లో 15 పువ్వులు ఉంటాయి. 100 నుంచి 150 వస్తుంది. క్వాలిటీ ఎండలు కొడుతున్నాయి కదా, క్వాలిటీ సరిగా రావట్లేదు. ఎండలు కొడుతున్నాయని మంచిగా వస్తలేదు క్వాలిటీ. ఏడికైనా వచ్చినాయి ఇవి? బెంగళూరు నుంచి. బెంగళూరా? ఒకటి ఎంత పడినట్టు అన్న మరి? ఒకటి ఎంత పడుతుంది? 12 రూపాయలు 13 రూపాయలు పడుతుంది. 12 నుంచి 13 రూపాయలు ఒక పీస్ పడుతుంది. రైట్, చూసుకోవచ్చు గోబీ ఫ్లవర్. సో ఈచ్ వన్ 12 రూపీస్ 15 రూపీస్ అంటే క్వాలిటీని బట్టి. ఒక కవర్ ఒక బ్యాగ్లో, ఈ బ్యాగులు ఉన్నాయి. ఒక బ్యాగ్లో ఎన్ని ఉంటాయి? ఒక బ్యాగ్లో 15 ఉంటాయంట. సో ఇలాంటి ఫ్లవర్స్ సో 150 చెప్తున్నారు. సో మ్యాక్స్ ఎక్కువ తీసుకుంటే 100 రూపీస్ కూడా ఇస్తారు. ఓకేనా? ఇవి ఏం రేట్ అవుతున్నాయి బీరకాయలు? 30 రూపాయల నుంచి 25 దాకా. సో 30 నుంచి 25 రూపీస్ కేజీలకి అయితే సేల్ చేస్తున్నారు. ఇవి లోకల్ వేనా? ఇవి కూడా బెంగళూరు ఉంది, లోకల్ ఉందా? చూసుకోవచ్చు. సో 30 నుంచి 25 రూపీస్ బీరకాయలకి అయితే బీరకాయ సేల్ చేస్తున్నారు. చూసుకోవచ్చు అన్నీ బీరకాయ బ్యాగులు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని బీరకాయలే. సో మాల్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు మంచిగా లేతగా ఉన్నాయి, ముదిరిపోలేవు బీరకాయలు, మంచిగా ఉన్నాయి. 30 నుంచి 25 రూపీస్ కేజీలకి అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ మిర్చి బ్యాగులు కూడా ఉన్నాయి. ఏడికైనా వచ్చిందా మిర్చి? ఛత్తీస్గఢ్. ఎట్లా పోతుందన్న కేజీ? 40 రూపీస్. ఇది కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదా, హాఫ్ గ్రీన్. ఇది కారం కూడా ఎక్కువ ఉంటుంది. కారం ఎక్కువ ఉంటుంది. కారం ఉంటాయి, వారం ఉంటాయి. చాలా రోజులు ఉంటాయా? ఉంటుంది. వారం రోజులు ఉంటాయా? ఖరాబ్ కాదు, పండ్లు అవుతాయా? ఇక్కడ కాకరకాయ ఉంది చూసుకోవచ్చు. స్టార్ కాకరకాయ అంటే ఇది. సో మంచిగా ఉంది, చూద్దాం ఏం రేట్ పోతుందో కూడా కనుక్కుందాం. సో మొత్తం ఈ బ్యాగులన్నీ కాకరకాయ బ్యాగులే. అన్న ఏం రేట్ పోతుంది కాకరకాయ? ఈ కాకరకాయ స్టార్ కాకరకాయ 40 35. 40 35. ఓకే. ఇవన్నీ అవేనా బ్యాగులు? ఇక్కడ ఉన్నాయి కదండి ఈ కవర్లలో. ఓకే. ఇవేం రేట్ పోతున్నాయి? ఇవి 400 కవర్. 400 ఈచ్ కవర్. ఓకే. కేజీ ఎంత పడినట్టున్నా? కేజీ 27 రూపీస్ పడుతుంది. 27 రూపీస్ పర్ కేజీ. ఇవి ఎట్లా ఇది? ములకాయ 200 కవర్ ప్యాకెట్. ఈచ్ కవర్ 200. 20 రూపీస్ కేజీ. 20 రూపీస్ కేజీలకి అయితే అమ్ముతున్నారు. ఓకే. ఈ ఆటోలో మొత్తం కీరా బ్యాగులు ఉన్నాయి చూసుకోవచ్చు. కీరా కవర్లు ఏం రేట్ అవుతుంది అడుగుదాం. ఏం రేట్ అవుతుందండి కీరా? 20 నుంచి 15 రూపాయలు. ఓకే. ఎన్ని కిలోలు ఉంటాయండి ఒక బ్యాగ్? ఇది 20 కేజీలు ఉంటాయి కవర్లు. ఈ కవర్లు 20 కేజీలు ఉంటాయా? ఈ బ్యాగులు 30 కేజీలు. 30 కేజీలు ఉంటాయా? ఇవి ఇక్కడ నుంచి వచ్చినాయండి? ఇది బెంగళూరు వచ్చినాయి, ఇవి లోకల్ ఇక్కడనే. ఓకే ఓకే. ఇవి ఇంకా వేరే కూడా ఉంటాయి ఆ కీర లేదా? ఉన్నాయి కాదు. అచ్చా. ఈ కీర మంచిదా, ఈ కీర మంచిదా? అదే మంచిది. అది లోకల్ కదా, ఇది హైబ్రిడా? హైబ్రిడ్. సో ఈ ఆటో నిండా బుడమకాయలు ఉన్నాయి. సో ఏం రేట్ పోతున్నాడు కదా? ఎవరు బుడమకాయలు? ఏం రేట్ పోతున్నాయి? 400 కవర్ అన్న. 400 కవర్. ఎన్ని కిలోలు ఉంటుంది ఒక కవర్? 25 కిలోలు ఉంటుంది అన్న. 25-26 కిలోలు. ఓకే ఓకే. ఏడికైనా వచ్చినాయి? ఇది జీరాబాద్ అన్న. జీరాబాద్. ఓకే. చూసుకోవచ్చు బుడమకాయలు అయితే మంచిగా ఒకటే సైజులు ఉన్నాయి. సో మొత్తం పండు అయిపోయినాయి. సో కేజీకి ఎట్లా పడినట్టే? 12-13 రూపాయలు పడతానా? 13 రూపాయలకే కేజీలకి అయితే. సరే. దొడ్డు మిర్చి కూడా ఉంది చూడండి, ఇందాక మనం చూపెట్టినాం కదా. సో అది కొంచెం చిన్నగా ఉంటే ఇది కొంచెం లావుగా ఉంది చూసుకోవచ్చు. ఇవన్నీ అవే దొడ్డు మిర్చి. ఏం రేట్ అవుతుంది అడుగుదాం. ఎట్లానా దొడ్డు మిర్చి? 15 రూపాయలు కిలోలకేనా? 15 రూపాయలు. ఇవేడికైనా వచ్చినాయి? ఇది విజయవాడకి వెళ్ళి వచ్చినాయి. విజయవాడకి అమర్గడ్డ. అచ్చా. బాగున్నాయి, సైజు బాగున్నాయి. ఓకేనా? ఇది ఎట్లా పోతుంది? ఇది 40 రూపాయలు అన్న. 40 రూపాయలా? 40 రూపాయలు కేజీ. ఇది జర కారం ఎక్కువ ఉంటుంది. కారం ఎక్కువ ఉంటుంది అన్న. తెల్లదేమో తెల్ల తక్కువ ఉంటుంది అన్న. ఈ ఎక్కువ ఈ కలర్ ఉన్నది బాగా కారం ఉంటుంది. అవునా? మొత్తం ఈ సరికిల మొత్తం దొడ్డు మిర్చి ఉంది చూసుకోవచ్చు. రైట్. ఇక్కడ మొత్తం బెండకాయలు ఉన్నాయి. ఏం రేట్ పోతున్నాయి కనుక్కుందాం. బెండకాయలు ఇవన్నీ బెండకాయ బ్యాగులు ఉన్నాయి.
ఏం రేట్ అవుతుందన్న బెండకాయలు? 15 రూపాయలు సైడు 15 రూపాయలు కిలోనా? ఏడికైనా వచ్చినాయి ఇవి? ఇవి ఆంధ్ర వచ్చాయి. ఆంధ్ర నుంచేనా? ఓకే, మన లోకల్ బెండకాయ లేదా మరి? లోకల్ బెండకాయ నిన్న వచ్చినాయి, అయిపోయినాయి. దొండకాయ లోకల్. ఇవి వేట్లా ఇవి? 500 సంచి. ఎన్ని కిలోలు? ఇట్లా కిలో లెక్కనా బ్యాగు లెక్కనేనా? బాగు లెక్క. ఇవి ఏడికైనా వచ్చినాయి? ఇవి అక్కడ ఆంధ్ర ఆంధ్ర నుంచేనా? ఇవి తినేటివే మామూలు కొట్టే? తినేటివి. ఇవన్నీ తినేటివా? తినేటివి. కూర అవి. ఇవన్నీ కూర వండుకొని తినేటివేనా? రైట్ రైట్, ఓకే. ఇవి పంట పెడతారా ఎట్లా? పంటే అవి పంటనే ఉంటుంది. పంటే వస్తుంది. 4 నెలలకు పంట వస్తుంది. ఇప్పుడు అవి డిస్ట్ తీసే గుమ్మడికాయలు అవి అవి అలాగే ఉంటాయి. అవి అక్కడనే అవి చాలా అక్కడ ఉంటాయా? చామగడ్డ ఏం రేట్ పోతుందండి? చామగడ్డ ఒంగోలు ఇది 35 రూపాయల కిలో పోతుంది. ఒంగోలు చామగడ్డ ఇది. ఒంగోలు చామగడ్డ 35 రూపాయలు కేజీ. కేజీ. ఇప్పుడు మన లోకల్ అయితే? లోకల్ది రాదు, మన దగ్గర వండదు చామగడ్డ. మన దగ్గర వండదా? వండది తక్కువనా? మొత్తం ఆంధ్ర సైడే వస్తుంది. ఓకే అండి, ఓకే. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం క్యారెట్. ఇక్కడ శాంపుల్కి బ్యాగ్ ఓపెన్ చేసినారు. ఇవన్నీ క్యారెట్ బ్యాగ్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం క్యారెట్ ఉంది. చూద్దాం ఇక. ఇక్కడ కూడా క్యారెట్. ఏం రేట్ అవుతుందన్నా? ఏం రేట్ అవుతుంది క్యారెట్? 10 రూపాయలు, 8 రూపాయలు. అయితే మీరు ఎడికింద తెచ్చారు? మామిడిపల్లి. ఎక్కడ అది? పూడూరు మండల్. ఎట్లా మరి గిట్టుబడి అవుతుందా ఈ రేట్లు? మరి కాదు, ఎప్పుడు ఏముంది లాసే. లాసేనా? ఇది ఎన్ని నెలల పంటనా? ఇది 3 నెలల పంట. 3 నెలల పంట. ఎంత ఖర్చు అవుతుంది 3 నెలలకు? 3 నెలలక ఒక ఎకరానికి వెళ్ళి అన్న 30-40 వేలు వస్తుంది. ఒక ఎకరాకి 30-40 వేలు. 30-40 వేలు ఈజీగా అవుతుంది. ఈజీగా వస్తుంది. ఓకే. నీళ్ళు ఎట్లా పెడుతుంది నీకు? వారం రోజులకు వస్తారా ఎట్లా నీళ్ళు? తడి ఎన్ని రోజులకు పెడతారు? తడి వారానికి ఒకసారి పెడతారు. వారానికి ఒకసారి. మళ్ళీ మీద మందులు చల్లుతారా? పై మందులు ఉంటాయి. అడుగు మందులు కూడా ఉంటాయి. అడుగు మందులు ఉంటాయి. చూసుకోవచ్చు. 8 రూపీసా? 8 రూపీస్ 6 రూపీస్ కేజీ అంట. చూసుకోవచ్చు క్యారెట్. పాపం చాలా తక్కువ రేటుగా, చాలా అంటే చాలా తక్కువ రేట్. చూసుకోవచ్చు. రైతులకు అసలు ఏం గిట్టుబాటు అవుతుంది అంట. సో ఇక్కడ ఇది ఒక లాట్ ఉంది, ఇది ఒక లాట్. ఈ లాట్ మొత్తం నీదేనా? ఇది మొత్తం నీదేనా? 4-5 మంది సామాలి చూడు ఎట్లా మోస్తున్నారు ఇంత బరు. మూసి మూసి అలా నడుములు పోతే పాపం రోజు. ఇక్కడ బొప్పాయిలు ఉన్నాయి చూడండి, కవర్లలో నింపినారు మొత్తము. కచ్చి బొప్పాయిలు 200 అంట ఈచ్ కవర్. చూసుకోవచ్చు, ఈచ్ కవర్ 200. సో ఇది కర్రీలలో యూజ్ చేస్తారో ఏమో నాకైతే తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూసుకోవచ్చు అన్ని కచ్చిగా ఉన్నాయి. అరటికాయలు ఉన్నాయి చూసుకోవచ్చు, మొత్తం గొల్లలు, అరటికాయ గొల్లలు. ఏం రేట్ పోతుంది అడుగుదాం. ఇక్కడ శాంపుల్కి ఇక్కడ కొన్ని పెట్టినా చూడండి. అరటికాయ, కచ్చి అరటికాయ ఏం రేట్ పోతుందండి? ఈ గొల్లలు, అరటి గొల్లలు 350. 350. 350, 300. 350, 300. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆంధ్ర నుంచి, రాజమండ్రి. రాజమండ్రి. మొత్తం కచ్చివేనా? ఇది కర్రీ చిప్స్. కర్రీ. ఓకే ఓకే ఓకే. ఇవి చిప్స్ యూజ్ చేస్తారు కదా? కూరలు కూడా ఉంటారు కదా ఇవి? కూరకు, చిప్స్కు. ఓకే అండి, ఓకే. సో 350. సో 300 అయితే సేల్ చేస్తున్నారంట. సో మంచిగా ఉన్నాయి చూడండి, మస్తు లావు ఉన్నాయి, ఇక చాలా బాగున్నాయి. సో ఇక్కడ అన్నీ అవే అరటి గొల్లలే. ఏం రేట్ అవుతుందన్నా దొండకాయ? 22 పోతుంది. 22-25 పోతుంది. మీరు రైతా? ఏడికైనా తెచ్చారు? నల్లగొండ. మళ్ళీ ప్రాచిపల్లి. నల్లగొండకైనా వచ్చినావా? ఇంత టైం పట్టింది రానికి? రానిక ఆ నుంచి 10కి వెళ్ళినాము. నైట్ 10కి వెళ్ళిరా? 9:30 అటు వెళ్ళినాము. 12:30 అయింది. 12కి అయింది. ఓకే. మార్కెట్ 4కి స్టార్ట్ అవుతుంది కదా? 4:30. ఈ గ్యాప్లో ఏడ వండుకుంటారు మళ్ళీ మీరు? ఇందులోనే ఉంటాయి, షాప్లోనే వండుకుంటారా? ఓకే ఓకే ఓకే. ఎట్లా ఇది తీగ మీద వండుతుందా ఈ పంటది? తీగ మీద దొండతోట, కాడీలతో. ఇప్పుడు ఎన్ని నెలల పంట ఇది? డైలీ కాస్తాయి, వారం వారం వీక్లీ వెళ్తూనే ఉంటాయి. కాస్తూనే ఉంటాయా? ఒకసారి ఒక 2 ఇయర్స్కి ఒకసారి. చెట్టు మొక్క పెడతారా, ఇది పండుని పెట్టేస్తారా అట్నే? ఏంలే, గడ్డ అది ఉంటుందిగా, గడ్డ పెడతారా? గడ్డ పెడతాం. గుజరాత్ నుంచి, ఆంధ్ర నుంచి తెప్పిస్తాం. గుజరాత్ తెప్పిస్తారా? గుజరాత్ ఎంత పడుతుంది మీకు పెట్టాలంటే? 12 రూపీస్, 13 రూపీస్ పడుతుంది ఒక గడ్డ. 12 రూపీస్ ఉంటుందా? ఓకే ఓకే ఓకే. ఎన్ని నెలలు పడుతుంది చెట్టు పెద్దగానికి? 1 మంత్లో పెద్ద అవుతుంది. 1 మంత్లో పెద్దగా అయిపోతుందా? చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. 1 మంత్లో అవుతుంది. ఎట్లా పై మందులు కొడతారా? అడుగు మందులు, పై మందులు అన్నీ ఇస్తారా? అడుగు మందు కొడతాం, పై మందులు వేస్తాం. అడుగు మందు వీక్లీ 5 కొడతాం. వీక్లీ 5 టైమ్సా? వీక్లీ 1 టైం. వీక్లీ 1 టైం. అప్పుడప్పుడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడైతే ఏం రేట్ నడుస్తుంది మరి ఇది? 20 రూపీస్ అయితే నడుస్తుంది. రైట్ రైట్. ఓకే. ఇక్కడ మొత్తం గుమ్మడికాయలు ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ డీసెంలు ఉన్నాయి అండ్ ఈ ఆటోలు ఉన్నాయి అండ్ ఇక్కడ మొత్తం ఈ షాప్ మొత్తం గుమ్మడికాయలు ఉన్నాయి. ఏం రేట్ అవుతున్నాయండి గుమ్మడికాయలు? 400, 450. 400, 450 ఈచ్ బ్యాగ్. ఈచ్ బ్యాగ్. ఇవి డిస్ట్రిక్ట్ గుమ్మడికాయలు తినేటివండి? డిస్ట్రిక్ట్ గుమ్మడికాయలు తినేటివి. 2 మిక్సింగ్ ఉన్నాయా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇది గజ్వెల్. గజ్వెల్ నుంచి.
ఓకే ఓకే చూసుకోవచ్చు. దీంట్లో దిష్టి గుమ్మడికాయలు ఉన్నాయంట, అండ్ తినేటి కూడా ఉన్నాయంట. ఇవన్నీ తినేటివే కదా ఇప్పుడు కనబడేటి? ఇవి తినేటివే అండి ఇప్పుడు? ఇవి తినేటివేనా? ఇవన్నీ ఈ సైడ్ ఉన్నాయని తినేటివి. రైట్ రైట్, ఇవన్నీ తినేటివే అంటే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవచ్చు, ఇవన్నీ తినేటివే. ఇంకా లోపల వీళ్ళ షాప్లో కూడా నేను చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ములక్కాయలు చూసుకోవచ్చు, అన్ని ములక్కాయల బ్యాగులే. ఏం రేట్ అవుతుంది అడుగుదా? ఏం రేట్ అవుతుంది అన్న? ములక్కాయలు 25 రూపాయలు కేజీ లెక్క పోతుంది. ఈ బ్యాగులు ఎంత ఉంటాయి? ఒకటి 40 కేజీలు వస్తాయన్న. 40 కేజీలు ఉంటాయా? ఏడికైనా వచ్చినాయి ఇవి పండర్పూర్ అన్న. పండర్పూర్ ఎక్కడన్నది? మహారాష్ట్ర. మహారాష్ట్ర. మన లోకల్ రాలేవా మరి? అలా లోకల్ రాలేదన్న మనకి. రాలేదా? మన లోకల్ కూడా అదే రేట్ ఉంటాయా? లోకల్ తక్కువ ఉంటాయి అన్న, చిన్నగా ఉంటాయిలే. 10 రూపాయలు అవుతున్నాయి అన్న లోకల్. రైట్, ఇక్కడ మొత్తం ఆనంకాయలు ఉన్నాయి. మొత్తం కవర్లలో అయితే నింపినారు. ఏం రేట్ అవుతున్నారు? ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఆనంకాయలు ఉన్నాయి. ఏం రేట్ అవుతుంది అన్న ఆనంకాయ? 15 పీసులు 100 రూపాయలు. 15 పీసులు 100 రూపాయలు. ఓకే, ఇక్కడ ఎక్కడికైనా వచ్చినాయి ఆనంకాయలు? ఇవి ఆంధ్ర నుండి వస్తాయి. ఆంధ్ర నుంచేనా? అంటే సైజుని బట్టా లేట అన్నీ ఒకటే సైజు ఉన్నాయి? అన్నీ మిక్సేనా? ఓకే, ఒక్క దాంట్లో ఎన్ని? 15 పీసులు ఉంటాయి 100 రూపాయలా? రైట్, ఒక్క కవర్లో 15 పీసులు ఉంటాయంట. 50 కూడా అమ్మాల్సి వస్తుంది. అంటే గిరాకుని బట్టి ఇక ఎక్కువ తక్కువ అవుతుంటాయి ఇక గిరాకుని బట్టి. సో ప్రజెంట్ అయితే 100 రూపాయలు నడుస్తుంది. ఇక మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు 50 రూపాయలు కూడా అమ్మే ఛాన్సెస్ అయితే ఉంటాయని అంటున్నారు. తీసుకోవచ్చు. సో బాగున్నాయి చూడండి, ఎంత పొడుగున్నాయి చూసుకోవచ్చు. మొత్తం మంచి లేతగా ఉన్నాయి, పొడుగున్నాయి. 100 రూపీస్ ఈచ్ కవర్ మొత్తం. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ కాకరకాయ ఎట్లానే 25 రూపాయలు కేజీ అండి. కాకరకాయలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. అన్నీ కొంచెం చిన్న సైజు ఉన్నాయి. ఇక్కడ చిక్కుడుకాయ కూడా ఉంది అన్న. ఏం రేట్ ఉంది అన్న చిక్కుడుకాయ? చిక్కుడుగా 70 రూపాయలు అనేది. 70 రూపాయలు కిలోనా? ఇట్లా లోకల్దా హైబ్రిడ్ అన్న? చిక్కుడు బయటది అన్న, నాసిక్. నార్సింగ్ నాసిక్ ఏ స్టేట్ అన్నది? మధ్యప్రదేశా? ఓకే, ఇట్లా మన లోకల్ది కూడా లేదా ఈరోజు? లోకల్ది లేదా? లోకల్ తక్కువైంది సార్, ఎండలకి తక్కువ అయిపోయిందా? ఎండలో కాపు తక్కువగా వస్తుందా? సో 70 రూపాయలు అంటే రైట్ గిట్టుబాటేనా మరి? గిట్టుబాటేనా? రైట్ చూసుకోవచ్చు. సో 70 రూపాయలు అంట మొత్తం చిక్కుడుగానే. ఇలా చూసుకోవచ్చు, ఈ ఆటో నిండా మొత్తం చిక్కుడుగానే ఉంది చూసుకోవచ్చు. అంతా చిక్కుడుగానే 70 రూపాయలు కిలో లెక్క అయితే అమ్ముతున్నారు చిక్కుడుగాయ. ఏం రేట్ అయినా కీరా? 5 రూపాయలు 6 రూపాయల. సో 5 రూపీస్ 6 రూపీస్ కీరా అయితే అమ్ముతున్నారు చూడండి. సో తక్కువ రేట్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం లోడ్ అవుతుంది. 5 రూపీస్ 6 రూపీస్ కేజీ. ఒక్కసారి మార్కెట్ వ్యూ చూడండి. ఇగో మొత్తం ఆల్మోస్ట్ కవర్లలోనే డైరెక్ట్ రైతులే కవర్లలో నింపి పంపిస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం ప్రజెంట్ మార్కెట్ మెయిన్ సెంటర్లో అవుతున్నాం చూడండి. ఇట్లా ఉంది మెయిన్ సెంటర్ ఇది మార్కెట్. మొత్తం ఇట్లా సేల్ చేసి ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. ఏందన్నా ఇవి? అవి దిల్ పసంద్ అంటారు. అవి దిల్ పసంద్ బీరకాయ కర్రీ లెక్క చేస్తారు వీటిని. అచ్చా అచ్చా, ఏడికైనా వచ్చినాయన్నా ఇవి కర్ణాటక నుంచి వచ్చినాయి. కర్ణాటక నుంచి వస్తాయా? కర్ణాటక నుంచి వచ్చినాయి. ఇది కొత్తగా వచ్చిందా పండు? పాత నుంచి పాతదే ఉంది, ఇది పాత ఐటమ్. ఇది కేరళ నుంచి. మనోళ్ళకి ఎక్కువ తెలియదు, మనోళ్ళకి ఎక్కువ తెలియదు. బీఆర్ఓలు ఎక్కువ తింటారు, బీఆర్ఓలు ఎక్కువ తింటారు. బలం వస్తుంది ఇది. అంటే బీరకాయ కర్రీ లెక్క సేమ్ బీరకాయ లెక్క. దిల్ పసంద్ ఏ కేజీ ఎట్లా? కేజీ వచ్చి ఇప్పుడు 20 రూపాయలు ఉంది. 20 రూపాయల కిలో లెక్కైతే అమ్ముతున్నారు. ఓకే చూసుకోవచ్చు, దిల్ పసంద్ అంట. సో ఇది ఈ కూరగాయ పేరు. సో 20 రూపాయల కేజీ లెక్క అయితే అమ్ముతున్నారు. సో సేమ్ బీరకాయ లెక్కనే ఉంటుందంట వండితే. చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా తింటే ఈ కూరగాయ కామెంట్ చేయండి. ఓకే, దిల్ పసంద్ కూరగాయ మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మొత్తం బ్రోక్లీ ఉన్నది. సో కవర్లలో వేసినారు. ఏం రేట్ నడుస్తుంది అన్న బ్రోక్లీ? 25 రూపాయలు 30 రూపాయలు నడుస్తుంది. 25 రూపాయల నుంచి 30 రూపాయలు. క్వాలిటీ బట్టి నెంబర్ 1 క్వాలిటీ. ఇంగ్లీష్ ఐటల్ అమ్మేటోళ్ళ దగ్గర 60 రూపాయలు కూడా నడుస్తుంది. ఇక్కడ మాత్రం 30 రూపాయలు, చిన్న ఉంది 30 రూపాయలు నడుస్తుంది. 30 రూపాయలు నడుస్తుంది. ఓకే, ఎట్లా ఎన్ని కిలోలు ఉంటాయన్న కవర్? 10 కిలోలు అన్న. 10 కిలోలు కవర్. 10 కిలోలు. ఓకే అన్న. ఓకే చూసుకోవచ్చు బ్రోక్లీ. సో 30 రూపీస్ పర్ కేజీలకి అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం బీట్రూట్ చూసుకోవచ్చు. ఈ బ్యాగులన్నీ బీట్రూట్ బ్యాగులే. ఇక్కడ ఓపెన్ చేసి చూడండి, మస్తు లావు ఉన్నాయి బీట్రూట్ చూడండి. ఏం ధర అవుతుందన్న బీట్రూట్? 10 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి కిందికేనా? 10 రూపాయలు 8 రూపాయలు. 10 రూపాయలు 8 రూపాయలు నడుస్తుందా? ఇక్కడ చూసుకోవచ్చు. బీట్రూట్ అయితే 10 రూపాయలు 8 రూపాయలు అయితే నడుస్తుందంట. చాలా తక్కువ రేట్. సో వీళ్ళందరూ అమ్మాలి. సో వీళ్ళు ఇట్లా సంచులు క్లిప్ చేసినందుకు ఎంత? 15 రూపాయల సంచికి? 12 రూపాయలు. ఒక సంచికి 12 రూపాయలు తీసుకుంటారంట. ఈ మొండమేకని తీసుకుపోయి ఆటోలలో వేస్తారు. చూసుకోవచ్చు అమ్మాలి. ఇక్కడ కీరా బ్యాగులు కూడా 250. కీరా 250 రూపాయలు సంచి. ఇంత తక్కువ అమ్ముతున్నావే మరి ఏముంది డౌన్ కీరాలు డౌన్ అయిపోయిందా? ఏడికైనా వచ్చినాయి ఇవి? ఇవి మన శివల గుండాల కందాడ. అచ్చా, అక్కడికి వస్తాయి మాలేదు. మంచిగానే చూసుకోవచ్చు. కీరాలు సూపర్ ఉన్నాయి కానీ డౌన్. 150 రూపాయలు కూడా ఇస్తారు కవర్. ఉల్లి ఆకు కూడా అమ్ముతున్నారు. ఏం రేట్ అవుతుందన్న? ఏం రేట్ అవుతుందన్న ఉల్లి ఆకు? ఉల్లి ఆకు ఏం రేట్ అవుతుంది? 20, 25.
ఇట్లా కేజీ లెక్కనా? కేజీలు 20 రూపాయల లెక్క కేజీ అయితే నడుస్తుంది. ఓకే ఓకే చూసుకోవచ్చు. ఉల్లాకు 20 రూపాయలు కేజీ అంట. పొట్లకాయ కూడా సేల్ చేస్తున్నారు చూడండి. సో ఇది ఒక్కటి, సో ఇది మొత్తం ఈ సెట్ మొత్తం వస్తుంది 350 అంట, 350 చూసుకోవచ్చు పొట్లకాయలు. సో పొట్లకాయలు తినేటోళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు పొట్లకాయ కూర తినలేదు. చూసుకోవచ్చు పొట్లకాయ. ఉసిరికాయలు కూడా ఉన్నాయి చూడండి. సో 50 రూపాయల నుంచి 60 రూపాయల లెక్క అయితే అమ్ముతున్నారు. చూసుకోవచ్చు ఉసిరికాయలు. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవి? తమిళనాడు నుంచా? ఓకే ఓకే, తమిళనాడు నుంచి వచ్చినాయంట. చూడండి పెడతారు కదండి ఇవి పచ్చళ్ళు కూడా పెడతారంట. చూసుకోవచ్చు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఇవి పచ్చళ్ళకి యూజ్ చేస్తారు, ఎక్కువ పచ్చళ్ళు పెడతారు, ఉసిరికాయ పచ్చడి. ఇక్కడ స్వీట్ కార్న్ కంకులు కూడా అమ్ముతున్నారు. సో అన్నీ అవే ఉన్నాయి ఈ షాప్లో, మొత్తం అవే ఉన్నాయి. ఏం రేట్ పోతుంది అడుగుదాం. సో బ్యాగులలోనే అండ్ ఇక్కడ కింద కూడా పోసినారు ఇక మొత్తం. ఏం రేట్ నడుస్తుంది అన్న? ఏం రేట్ నడుస్తుంది? ఇవి ఈ రోజు వచ్చేసి 12, 11, 10 రూపాయలు పర్ కేజీ. స్వీట్ కార్న్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటది. షాప్ నెంబర్ A1. మా ప్రొపరేటర్ వచ్చి సుమదేవేందర్ రెడ్డి. ఏడికని తెప్పిస్తారు ఎక్కువ మాల్? లోకల్ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు. ఓకే ఓకే లోకల్ అంతా లోకలే. బయటికి వెళ్ళి ఇప్పుడు టైట్ అయినా ఎక్కువ రేట్ ఎక్కువైనప్పుడు బయటకు వెళ్ళి వస్తుంది. రేట్ ఎక్కువైతే బయటకి వస్తుంది. పూనా, ఔరంగాబాద్, ఇట్లా మన దీన్ని ఏమంటారు సోలాపూర్ అక్కడి వస్తుంది. ఇప్పుడు మనకైతే మాల్ సరిపోతుంది, లోకల్ సరిపోతుంది. 10 నుంచి 12 రూపాయలు. ఎండాకాలం కదా తక్కువ తింటారు. అదే అదే అదే. చలికాలం అయితే ఎక్కువ తింటారు. చలికి జర మంచిగా వెచ్చేసా ఉంటుంది. ఎండాకాలం జర తక్కువ తింటారు. క్వాలిటీ బాగుంటుంది, మంచిగా వస్తుంది. ఓకే మొత్తం స్వీట్ అయినా ఇది? మొత్తం స్వీటే. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. రైట్ ఇగో స్వీట్ కార్న్ కంకిలు చూసుకోవచ్చు ఇక మొత్తం ఇగో. సో 10 నుంచి 12 రూపాయల కేజీలకే అమ్ముతున్నారు. మొత్తం ఈ షాప్లో కూడా ఉన్నాయి మొత్తం ఇగో చూసుకోవచ్చు. రైట్ చూడండి ఇవన్నీ అవే. రైట్ ఇక్కడ నిమ్మకాయలు కూడా అమ్ముతున్నారు. ఏం రేట్ పోతుంది అడుగుదాం. ఎట్లా అమ్ముతున్నా నిమ్మకాయలు? ఎట్లా అమ్ముతున్నారు? సంచి లెక్కనా కిలో లెక్క? కిలో లెక్క 40 రూపాయల కిలో. 40 రూపాయల కిలోనా? ఓకే. ఏడికైనా వచ్చినా లోకల్వేనా బయటకేనా? లోకలే. నల్గొండకేనా? ఓకే ఓకే ఓకే. సో కేజీ లెక్క అయితే అమ్ముతున్నారు. 40 రూపాయల కేజీ అయితే నిమ్మకాయలు అమ్ముతున్నారు చూడండి మార్కెట్లో. సో వచ్చిన రైతులకు ఫుడ్ కూడా పెడుతున్నారు. అడుగుదామన్నా ఎవరు పెడుతున్నారన్న ఫుడ్? హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ నుంచి పెడుతున్నారా? ఓకే. ఎంత పే చేయాలి? 10 రూపాయలు పే చేసి ఎంత కట్మెంట్ తినొచ్చా? ఎంత నాన్న తినొచ్చు. రైస్ పెడుతున్నారు అండ్ ఇక్కడ పప్పుచారు ఉన్నట్టుంది. పప్పుచారు అన్న ఇది? ఓకే. ఏమేమి వేస్తారు ఇలా? వైట్ రైస్, పప్పు తొక్కు. పప్పు తొక్కువ, చింతపండు తొక్క, ఇది నిమ్మకాయ తొక్క. ఓకే ఓకే. నిమ్మకాయ తొక్కు అండ్ పప్పుచారు రైస్ అయితే పెడుతున్నారు. 10 రూపాయలు. సో 10 రూపాయలు ఎంత నాన్న తినొచ్చు. మంచిగా ఉందా అంటే? రోజు తింటారు అయినా? చూసుకోవచ్చు. మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ అయితే తినిపోతారు మంచి కడుపు నిండా. సో హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ వాళ్ళు నిజంగా చాలా మంచి పని అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా. సో బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. సో 30 ఎకరాల మార్కెట్ ఇది. చాలా పెద్దగా అయితే ఉంది. సో నాకైతే ఎక్స్ప్లోర్ చేయడానికి 2 గంటల టైం అయితే పట్టింది. అండ్ మళ్ళీ రిక్వెస్టింగ్ అడుగుతున్నా, ప్లీజ్ ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోలు అయితే మీరు మిస్ అయిపోతారు. ఓకేనా? సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏ మార్కెట్ వీడియో తీయాలి, ఇంకా ఎలాంటి కంటెంట్ మీకు కావాలి నా దగ్గర నుంచి, ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఇంకా మంచి మంచి హోల్సేల్ బిజినెస్లు కానీ ఇంకా చేయాలని ఉంది. మంచి మంచి కంటెంట్ మేము కూడా తీసుకురావాలని. సో మ్యాక్స్ నా వంతు ప్రయత్నం అయ్యేంత వరకు అయితే నేను ప్రయత్నం చేస్తాను. మంచి మంచి కంటెంట్ మేము కూడా తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నమస్తే.